ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, గరుడైన గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామములకు వందనములు చెల్లించుకుంటున్నాను. ఆయన మీరు మమ్మల్ని ప్రేమించి లోకం నుండి మెరుకు నుండి విడిపించి రక్షించుకునే విధానం కొరకు మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను. తండ్రి అయిన దేవా, ఈ ఉదయ కాలంలో ఎంతవరకు మీ బిడ్డలతో మిస్ అందించినందుకు మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను. ప్రభా, పాటలందరూ ప్రార్థనలు ఉత్తర ప్రత్యుత్తరాలు మీరున్నందుకు మీకు కొందరు తండ్రి. బలహీనను కనికరించండి ప్రభా. ఏ యోగ్యతలే నన్ను మీరు ప్రేమించి ప్రభా మీ యొక్క పనిని నాకు అప్పగించినారు. నమ్మకముగాను యథార్థముగాను ఈ పని జరిగించట్లో నన్ను సిద్ధపరచండి, నన్ను మరుగుపరచండి. మీ నోటి బోరుగా నన్ను వడుకోండి. మీ రక్తం ద్వారా నా ప్రతి అవిధేయతను కడగండి ప్రభా. బోరు శబ్దం వినిపించక మీ శబ్దమును మాకు వినిపించండి. మీరు మాతో మాట్లాడి ఈ ఉదయ కాలంలో మమ్మల్ని బలపరచండి. ఇక్కడ చేయని ప్రతి ఒక్కరిని మీ ఆత్మను కుమ్మరింపచేయండి. ప్రతి ఒక్క హృదయమును మీరు తెరిచి మీరు మాట్లాడి మీ ఆశీస్సులతో మమ్మల్ని పంపించమని క్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియసోదరులారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన దయని బట్టి ఈ సమయం నాకు మీకు అనుగ్రహించినందుకు మహోన్నతుడైన దేవునికి నా హృదయపూర్వక వందనలు చెల్లిస్తున్నాను. ఆయనకి కృతజ్ఞతలు చెల్లించడం కూడా ఏ యోగ్యత నాలో లేదు. చెడిపోయిన నన్ను ఆయన ప్రేమించి నా కొరకు తనకున్న సమస్తాన్ని విసర్జించి విడిచిపెట్టి రక్షించిన ఆ ప్రేమలో మనమందరము నివసించాలని, ఆయనతో మనం జీవించాలని ఆయన యొక్క ప్రేమ అయినది. ఆ ప్రేమను అర్థం చేసుకుని మనం ఆయన్ని ప్రేమించగలగాలి. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయంలో మొదటి భాగంలోనే వ్రాసినారు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఆయన మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన సంబంధించి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉంటకు ప్రియసోదరులారా, దేవుని ప్రేమ చాలా గొప్పది, ఉన్నతమైనది. దేవుని ఎరగక దేవుని దూరం అయిపోయి లోకానికి అప్పగించుకొని మురికిలో కంపు కూర్చున్న మనలను ఆయన ప్రేమించి పరిమళ వాసనగా చేయడం కొరకు ఆయన తను తాను నీ కొరకు నా కొరకు త్యాగమైనారు. ఆ ప్రశస్తమైన రక్తంలో మళ్ళీ కడిగి పరిమళ వాసనగా చేయాలి. ఆయన యొక్క ప్రేమ అది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమమయుడు, యొక్క పశ్చిమైన దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. పాపల చేతను అపరాధుల చేతను చౌచుటకు సరిపోయిన మనల్ని ప్రేమించి ఆయనకు నా సమస్తం త్యాగం చేసి లోకంలోకి వచ్చా కనుక ఆయన అంటున్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ద్రాక్షవల్లి అనేకులకు సంతోషపరచుట కొరకు తన ఫలాలు ఇస్తూ ఉంటుంది. ఆ రసము ద్వారా అనేకులను సంతోషపరుస్తుంది. శత్రువు మనల్ని బాగు చేసి ఉండగా, దొంబరించి ఉండగా, ప్రయాసోలరా ఆయన్ని నన్ను ప్రేమించి వచ్చి మనల్ని బాగు చేయడానికి వచ్చి నిజముగా మనమైన ప్రేమను అర్థం చేసుకుంటే ఏ యోగ్యత లేదు. అది దేవునితో హత్తుకుని జీవించిన భక్తుడైన దావీదు ఆ మాట అన్నారు. అది కీర్తనల గ్రంథంలో
ఎనిమిదవ కీర్తన 3వ వాక్యం చదువు దయచేసి. 8వ కీర్తన 3వ వాక్యం. నీ చేతి పైన నీ ఆకాశములను, నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. దేవుని కంటే అవన్నీ కొంచెము సోదరులరా, దేవుడు ఎంత ప్రేమమయుడు. ఏ యోగ్యత లేని మనిషిని నరుని జ్ఞాపకం వాడే పాటివాడు. ఏ యోగ్యత లేదు. అలాంటి మనల్ని ఆయన అంత ప్రేమించినారంటే ఆయన ఎంత శక్తిమంతుడే. చంద్ర నక్షత్రములను సృష్టి యావత్తును సృష్టించిన సృష్టికర్త, మహోన్నతుడు, మహాగణుడైన దేవుడు ఆయన. ఆయనకి ఎవరు సాటి కాదు. కానీ ఆయన బిడ్డలు ఆయన వల్లే ఉండాలని ఆయన కంటే కొంచెం తక్కువగా ఏర్పరచుకుని ఇవ్వాలండి అన్నాడు. ఏలికలుగా రాజులుగా చేసినాడు ఆయన. అయితే తండ్రి మాట మీరినారు, ఆజ్ఞ అతిక్రమించినారు. అందువల్ల వారు శత్రువు మాట విన్నారు, తండ్రి మాట వినలేదు. అందువల్ల తండ్రి నుండి వారు వేరు చేయబడినారు. వేరు చేయబడిన తర్వాత శత్రువు దెంబరించినాడు. అయితే తను చేసిన పాపములకు తండ్రికి దూరస్తులైపోయిన ఆ కుమారుని పట్ల తండ్రి ప్రేమ చాలా గొప్పది. దేవుడు లోకమునంతో ప్రేమించిన ప్రేమమయుడైన ఎవరిని పోగొట్టుకోడు. ఆయన బిడ్డలందరూ ఆయన రాజ్యంలో ఆయనతో ఉండాలి, వారి రాజులుగా ఉండాలి అని ఆశించి ఆయన కంటే కొంచెము తక్కువగా చేసుకున్నాడు. కానీ వీరు ఆయన ప్రేమను అర్థం చేసుకుని లోకంలోకి వెళ్ళాలన్నా చెడిపోయినారు. కానీ దేవుని ప్రేమ మరలా తిరిగి తెచ్చుకోవాలి. అయితే దేవుని వాక్యాలు వ్రాయబడి మాట, నా తండ్రి వ్యవసాయకుడు ఎప్పుడు కూడా కలుపు మొక్కలు ఉంచడు, పాడైపోయి దాన్ని అక్కడ పెట్టుకోడు. కనుక ఆ కలుపు మొక్కలను తీసేసి బాగు చేసుకుంటూ కొరకు తన కుమారుని లోకులకు పంపించినాడు. ఆయన లోకంలోకి వచ్చి ఆయన రక్తాన్ని చిందించి ఆయన ప్రాణాన్ని కొరకు నా కొరకు బలిదానం చేసినారు. అయితే ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే మీరు పరలోకంలోకి తండ్రి దగ్గరికి వస్తారు. నా తండ్రి నన్ను పంపించాడు, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, నా ద్వారా రండి అన్నారు. ఆయన ద్వారా రమ్మంటే ప్రియసలరా అంటే అర్థం ఏంటంటే ఆయన లోకంలో ఉన్న అందరూ లోకస్తులు లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు ఆయన మోకాళ్ళని ప్రార్థించిస్తున్నారు. లోకస్తులను తండ్రి సమయంలో రాత్రి వేళ కొండ మీదకి వెళ్ళి ప్రార్థించిస్తూ తండ్రి చిత్తమును నెరవేర్చుటకు తను కూడా శరీరానుసారంగా లోకంలోకి వచ్చిన శరీరమును జయించుట కొరకు ప్రార్థించిస్తున్నారు. ఈ ప్రార్థన ఆయన జయశీలుగా చేసినది. ప్రార్థన ఒక మనిషికి అవసరమైనది. శరీరాన్ని చేయించాలని గెత్సెమనెలో చెప్పారు ఆయన, శోధనలో ప్రవేశించకుండాలాగున మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశించకుండా అంటే శ్రమలు లేకుండా శత్రువు చేత జల్లింపబడి, అంటే శ్రమలు అంటే ప్రియసులారా శరీరాసంగా భ్రష్టులు కాకుండా నా దేవుని నుండి దూరం కాకుండా ఉండే కొరకు ప్రార్థన వస్తుంది. రెండవదిగా యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు. దాన్ని ధర్మశాస్త్రమును వాక్యమును ధ్యానం చేసిన మనుషుడు ఆ వాక్యం తన హృదయంలో ఉంటుంది కనుక అతడు పాడైపోవడానికి అవకాశం లేదు. అతడు పాపం చేయలేడు. వాక్యం అతనిలో ఉండి అతన్ని హెచ్చరిక చేస్తూ ఉంటుంది. కనుక నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నేను యోగ్యుడే కాను, ఇలాంటి నన్ను మురికిలో పొరలాడుతూ నన్ను దెమ్మనిపోబడి నన్ను ప్రేమించి నా కొరకు ఈ లోకంలోకి వచ్చి త్యాగం చేసి ఈ లోకంలోకి వచ్చిన ఆయన నేను వెంబడించాలి, ఆ మార్గంలో నేను నడవాలి. అలాంటి వారు దేవుల్లో బలమైన వ్యక్తులుగా మారుతారు. దేవుని కొరకు ఆశించిన వారు, దేవుని ప్రేమను అర్థం చేసుకునేవారు.
నా మురికిని కడుగుటకు ఆ కోనేటిలోకి వెళ్తాను, నా క్రీస్తు రక్తంలో కడగబడతాను.